గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు మీ బాస్తో కార్లో వెళ్ళావా లేదా? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అక్కడ కూర్చోండి, నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను. సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నువ్వు ముందు వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు ఈ టైంలో నా కొంప ముంచడానికి వచ్చావా? ఈ కాలంలో అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకే మొగుళ్ళు దొరకటం కష్టం. మీ కుంటి చెల్లికి అంత ఈజీగా మొగుడు దొరుకుతాడనుకుంటున్నారా? దానికంత తొందరగా పెళ్లి కాదు. ఆ పెళ్లి జరిగితేనే కానీ సూర్యం పెళ్లి చేసుకోడు. అది అప్పుడే చచ్చిపోయి ఉంటే ఆవిడ తనతో బాధపడాల్సిన కర్మ ఉండేది కాదు, మనకి ఏ సమస్య ఉండేది కాదు. హలో హలో, ఎవరండి? ఏం మాట్లాడరేంటి? హలో 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 మాట్లాడండి. ఎవరు? హలో హలో ఇదేంటి ఫోన్ చేసి మాట్లాడలేదు? ఎవరే ఉంటారో?
ఎవరో తెలియదు బాబాయ్, ఫోన్ చేశారు. లిఫ్ట్ చేస్తే ఎవరో మాట్లాడడం లేదు. ఏదో రాంగ్ నంబర్ అయి ఉంటుందిలే. హలో, బాబాయ్, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను బాబాయ్. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మధ్యాహ్నం నుంచి మీ సెల్ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ రీచ్ కావడం లేదు. అందుకే ఈ ఫోన్కి చేశాను. ఓ, బాబాయ్, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది భార్గవి కదా? అవునమ్మా. తన గొంతు విని చాలా రోజులైంది బాబాయ్. కంట్రోల్ చేసుకోలేక మాట్లాడేస్తానేమోనని చాలా భయమేస్తుంది. వెంటనే ఫోన్ పెట్టేశాను. నువ్వేం బాధపడకమ్మా, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. బాధలు నాకేం కొత్త కాదు బాబాయ్, అలవాటైపోయింది. బాబాయ్, ఈ డిస్కషన్లో పడి అసలు విషయం మర్చిపోయాను. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. రేపోసారి కలుస్తారా బాబాయ్? అలాగే కలుస్తానమ్మా. బాబాయ్, నిన్న జాబ్లో చేరొద్దని అన్నారు కదా, ఎందుకు బాబాయ్? అదేం లేదమ్మా, ఆ సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి బిజినెస్లో రైవల్స్ కదా. నువ్వు ఆ జాబ్లో చేరితే రేపటి రోజున నువ్వు నా కూతురు అని తెలిస్తే నా మీద అనుమానం, నీకు అవమానం జరిగే అవకాశాలున్నాయి. అందుకే నిన్న ఆ జాబ్లో చేరకుండా అవాయిడ్ చేశానమ్మా. ఓహో, అదా బాబాయ్. సరే బాబాయ్, ఉంటాను. మీరు వస్తారు కదూ? తప్పకుండా వస్తానమ్మా. ఉంటాను బాబాయ్. అలాగేనమ్మా. బాబాయ్, ఆ? ఇందాకెవరో ఫోన్ చేసి మాట్లాడకుండా పెట్టేశారన్నాను కదా, ఆ గొంతు అచ్చం అక్క గొంతులా ఉంది బాబాయ్. ఆ అమ్మాయి మా ఆఫీస్లో ఎంప్లాయీరా. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అయిందట. అయినా ఎప్పుడూ అక్క జాస్లోనే ఉండటం వల్ల ఎవరు మాట్లాడినా మీ అక్క మాట్లాడినట్టే ఉంటుంది. పిచ్చి పిల్ల. కావ్య, కాఫీ తే అమ్మా. కావ్య! అన్నయ్య, కావ్య ఇంకా నిద్ర లేవలేదా? ఏమోరా తెలీదు, బెడ్రూమ్లో ఉందేమో చూడు. కావ్య, 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 వదినా, ఏంటి సూర్య, కావ్య ఏమైనా వచ్చిందా? పొద్దునుంచి కిచెన్లోకి రాలేదు. తన రూమ్లో లేదా? లేదు వదినా, ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంత పొద్దున్న ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో. లేదు దినా, మనతో చెప్పకుండా కనీసం ఇంట్లోంచి ఒక అడుగు కూడా తీసి బయటికి వేయదు. అరే, ఎందుకు నా మీలో మీరు టెన్షన్ పడతారు? ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి. హలో కీర్తి, నేను కావ్య అన్నయ్య సూర్యని మాట్లాడుతున్నాను. మా కావ్య ఏమన్నా అక్కడికొచ్చిందా? రాలేదన్నయ్య. రాలేదా?
హలో కీర్తి, నేను కావ్య అన్నయ్య సూర్యని మాట్లాడుతున్నాను. మా కావ్య ఏమన్నా అక్కడికొచ్చిందా? రాలేదన్నయ్య. రాలేదా? ఎక్కడికెళ్ళి ఉంటుంది? పోనీ సుమ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. హలో హలో, సుమా, నేను కావ్య వాళ్ళ అన్నయ్య సూర్యని మాట్లాడుతున్నా. కావ్య ఏమన్నా వచ్చిందమ్మా? రాలేదన్నయ్య. అన్నయ్య అక్కడ కూడా లేదంట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వేరే ఫ్రెండ్స్కి ఫోన్ చేయరా? ఎక్కడికెళ్ళుంటుంది? నిన్న మేమనుకున్న మాటలు విని అలిగి ఇంట్లో నుంచి గాని వెళ్ళిపోలేదు కదా. ఎంతో కష్టపడి మా బంధువుల్లో మంచి కుర్రాన్ని తీసుకొచ్చి మీ కుంటి చెల్లెల్ని అంటగడదామని చూస్తే ముందు వెనక ఆలోచించకుండా మీ తమ్ముడు అంతా చెడగొట్టాడు. ఏం చేస్తాం చెప్పు? అంతా మన కర్మ. దాని అవుడుతనం మన పాలిట శాపమై కూర్చుంది. దానికంత తొందరగా పెళ్లి కాదు. ఆ పెళ్లి జరిగితేనే కానీ సూర్యం పెళ్లి చేసుకో. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో. చిన్నప్పుడే ఏదో రోగం వచ్చి చచ్చిపోయిందని వదిలేశారు. చివరికి ఎలాగోలా బతికింది. కానీ కాలు మాత్రమే చచ్చిపడిపోయింది. అదప్పుడే చచ్చిపోయి ఉంటే ఆవిడ తనంతో బాధపడాల్సిన కర్మ ఉండేది కాదు. మనకి ఏ సమస్య ఉండేది కాదు. నీ బ్రతికుండి ఎవరికి భారం కాకూడదు. కావ్యలాగుందే. అవును కావ్య. నేనెవరి మాట వినను. నా చావు నన్ను చావనేయండి. మధ్యలో మీరెవరు నన్ను ఆపడానికి? వదలండి కావ్య, వదలండి.
ఎందుకింత పిరికిదానిలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద సమస్య ఏమొచ్చింది నీకు? అసలు నేను బతికుండడం ఎవరికి ఇష్టం లేదు. నా విడితనం అందరికీ పెద్ద సమస్యగా మారింది. బతికుండే వాళ్ళని బాధపడడం కంటే నేను చనిపోవడమే మంచిది. ఊరుకో కావ్య, ఇదిగో ఇటు చూడు. నీ బాధ నాకు అర్థం అవుతోంది. నీ మనసుకి బాధ కలిగించే మాటలేవో ఎవరో అన్నారు. అవి తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? మాట పడ్డ ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఈ లోకంలో ఒక్కరూ మిగలరు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి చెప్పు? ఎవరో ఏదో అన్నారని కాదండి. నాలాంటి దురదృష్టవంతురాలకి జీవించే హక్కు లేదు. నా మీద చిన్నన్నయ్యకున్న ఇష్టమే ఈ నిర్ణయానికి కారణం. నా మీద చిన్నన్నయ్యకున్న ఇష్టమే ఈ నిర్ణయానికి కారణం. చివరికి నా కోసం పెళ్లి కూడా చేసుకోవడం లేదు. నేనంటే ఇష్టపడిన వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా నాకు బాధ కలిగించడం లేదు. చివరికి నన్నెంతగానో ఇష్టపడిన మా అన్నయ్యకి నా వల్ల సుఖం లేకుండా పోయింది. అదే నా బాధ. నువ్వు నిజంగా మీ అన్నయ్య సుఖాన్ని సంతోషాన్ని కోరుకున్న దానివే అయితే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవు. నీకో తప్పుడు పెళ్లి సంబంధం వచ్చిందంటేనే తట్టుకోలేని మీ చిన్నన్నయ్య నువ్వు చనిపోయిన విషయం తెలిస్తే తట్టుకోగలరా చెప్పు? పెళ్ళనేది ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. దానికి నువ్వేదో కారణం అనుకుని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. ఇప్పటికే నువ్వు కనిపించక మీ అన్నయ్య కంగారు పడుతుంటారు. ఇంటికి వెళ్దాం పద. పద కావ్య, పద. जीवन, ए जीवन, जीवन, ए जीवन, ए जीवन, మీ ఆయన ఎక్కడ? ఆయన బయటికి వెళ్ళారు. నిజంగానే బయటికి వెళ్ళాడా లేకపోతే మేము వస్తున్నామని దాక్కున్నాడా? లేదండి, నిజంగానే బయటికి వెళ్ళారు. కావాలంటే కాసేపు వెయిట్ చేయండి, వచ్చేస్తారు. ఏయ్, మేమైనా గుర్కలా కనిపిస్తున్నావా? మీ ఇంటి ముందు కాపలా కాయటానికి? ముందు మా డబ్బులు మాకు ఇవ్వు, మేము వెళ్ళిపోవాలి. ఇప్పటికిప్పుడు డబ్బంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అయినా ఆయన వచ్చాక మాట్లాడుకోండి. ఇప్పుడు మాత్రం దయచేసి వెళ్ళిపోండి. ఇలా కాదు కానీ దీన్ని సుమో ఎక్కిద్దా అన్న వాళ్ళ ఆయన వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు. దయచేసి నా మాట వినండి. అన్ని ఏర్పాట్లు చేశాం. 2 రోజుల్లో మీ డబ్బు మీకు ఇస్తాం. అల్లరి చేయకుండా వెళ్ళిపోండి ప్లీజ్. ఆ 2 రోజులు మా దగ్గర నువ్వు ఉందో గానీ రావే. వదలండి. రావే. మాట్లాడుతున్నా కదా, వదలండి. ఎక్కు. వదలరా. వదలరా. అక్కడ తెచ్చే చంపేస్తా. అగో డబ్బులు దొరకని కబుర్ చేస్తున్నాను కదా,
ఇప్పుడు ఇలా అల్లరి చేయడం బాగాలేదన్నా, వదిలేయన్నా. ఎన్ని రోజులు నీ కబుర్లేంటూ కాలక్షేపం చేయాలరా? ముందు వెళ్ళి డబ్బులు తీసుకొని రాపో. అప్పటి వరకు నీ పెళ్ళం నా దగ్గరే ఉంటుంది. మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదా? ఇచ్చేస్తానన్నానుగా. నా మీదనే చేస్తావురా నువ్వు? నిన్ను వాడిని కుమ్మండ్రా. వాడిని చంపితే మనకు డబ్బులు ఇవ్వడానికి ఎవడుండడు. 2 రోజులు ఆగొద్దాం. పదండ్రా. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. కావ్య ఎక్కడా లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? అన్నయ్య, ఇంకో అమ్మాయి ఉంది. కావ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళింట్లో ఫోన్ లేదు. నేనే వెళ్ళి చూసొస్తాను. ఎక్కడికి వెళ్ళావు కావ్య? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? అలా మెల్లిగా అడిగితే ఏమని చెప్తుంది? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు వచ్చేంత వరకు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? చెప్ప పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడమేనా? కావ్య ఆత్మహత్య చేసుకోబోయింది సార్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి